తెలుగుల సక్సెస్ఫుల్ డైరెక్టర్లలా త్రివిక్రమ్ సార్ కూడా ఒకరని చెప్పుకోవచ్చు. మొదట్ల ఆయన రైటర్ లెక్క పరిచయం అయ్యి ఇప్పుడు మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ లెక్క ఆయన మార్కునైతే క్రియేట్ చేసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ సార్ సైన్మాలంటే చాలు కథ కంటే కథనమే హృదయాలకి హత్తుకుపోతుంటాయి. ఇక ఆయన సైన్మాల డైలాగులు అయితే గుండెలకి తగులుతాయి అనుకోండి. ఇక ఏ ఉద్దేశంతో త్రివిక్రమ్ సారు ఆయన డైలాగులు మాటలు రాస్తాడో కానీ గదే ఫీలింగ్ ప్రేక్షకులకి కూడా కలుగుతుంది. మళ్ళా త్రివిక్రమ్ సారు ఇప్పటి వరకు చేసిన సైన్మాలన్నీ రెగ్యులర్ రొటీన్గానే చేస్తుంటాడు. ఇక ఎన్నాలని ఇట్లా రెగ్యులర్ అమ్మ నాయన కథలు చేస్తారని ఇక అందరూ అనుకుంటున్నారు. ఇక మిగతా దర్శకులను చూస్తే ఇక లోక మహాభారతం రామాయణం లాంటి అంశాలను తీసుకొని పెద్ద పెద్ద సైన్మాలు చేసి మస్తుగా సక్సెస్ అవుతున్నారు. ఇక త్రివిక్రమ్ సార్కున్న నాలెడ్జు ప్రతిభ ఇక ఆయన ఇంత ప్రతిభ పెట్టుకొని ఎందుకు ఇట్లాంటి కథలే తీస్తున్నారు. ఇక ఇట్లాంటి కథలు తీసినా కానీ వేరే ఒకటోళ్ళు వచ్చి మరీ తీస్తారు. ఇక ఈయననే ఎందుకు తీయాలి. ఇక ఈయన గిట్లా రామాయణం మహాభారతం వంటి కథలలో ఏదో ఒక అంశం ఎంచుకొని తీస్తే ఎట్లుంటుందని ఊహించుకుంటున్నారు అభిమానులందరూ. ఇక ఆయనకున్న కన్విక్షన్తో కథ తయారు చేసి ఏ పెద్ద స్టార్ హీరోకి చెప్పినా కానీ వాళ్ళు ఏ డౌట్ లేకుండా మంచిగా డేట్లు కూడా ఇచ్చేస్తారు. మళ్ళీ ఇప్పటి వరకు ఆయనకి ఉన్న పురాణాల మీద ఉన్న పట్టు కూడా ఎవరికి లేదేమో అనుకున్నట్టు ఉంటాడు. మళ్ళా అసలు వేరే డైరెక్టర్లందరూ గింత పెద్ద సైన్మాలు చేస్తుంటే ఇక ఈయన ఎందుకు తీస్తలేడని అభిమానులు కూడా మస్తుగా డౌట్ పడుతున్నారంట. అయితే ఇక సైన్మాల డైలాగులు బాగుంటే సరిపోతుందా? సరిపోదు కదా. ఇక అంతకు మించిగా సైన్మా బాగుండాలంటే కథ కూడా బాగుండాలి. ఇక ఆ కథ తయారు చేయాలంటే ఆయనకున్న నాలెడ్జు ఆయన రైటింగు అవన్నీ జోడించి మరి ఇక ఆయన టెక్నికల్గా కూడా జరంత కష్టపడి చేసిండు అనుకోండి. ఇక ఇంకొక మంచి సైన్మా తెలుగు ఇండస్ట్రీకి వస్తుందని చెప్పేసి ఊహలు అయితే ఉన్నాయి. మళ్ళా త్రివిక్రమ్ సారు ఎందుకు తీస్తలేడు అని అభిమానులు అయితే మస్తుగా డౌట్లు పడుతున్నారు. ఇక గిప్పటికే ప్రశాంత్ వర్మ నాగశ్విన్తో సహా మహాభారతం రామాయణం లాంటి కథలలో ఒక అంశాన్ని ఎంచుకొని తీసి మరి వారేవా అనిపిస్తున్నారు. ఇక రీసెంట్గానే మనం చూసినాం కదా కల్కి ఏ విధంగా అద్భుతాన్ని సృష్టించిందో అని. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ సార్ కూడా తీసే సైన్మాలు ఇక రీసెంట్గా చూసుకుంటే ఆయన తీసే సైన్మాలు కూడా చాలా 2-3 ఏళ్ళ వరకు టైం పడుతున్నది. గదేదో భారీ బడ్జెట్తోని గట్లాంటి అంశాలలో ఏదో ఒకటి తీస్తే రికార్డులు సృష్టించేందుకు ఫ్యాన్స్ కూడా రెడీగా ఉన్నారు కదా అని అంచనాలు అయితే వేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ ఎందుకో ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా ఆయన ఫాలో కాకుండా చేస్తున్నాడేమో అని అనుకుంటున్నారు. ఇక గంతే కాకుండా ఆయన సైన్మాలు తీస్తే కేవలం పెద్ద హీరో మార్కెట్ గట్లనే ఇక బిజినెస్ పరంగా ఎట్లాంటివి ఆ లెక్కలేసి మరి అంచనాలు వేసి తీస్తాడు. ఇక ఇప్పుడు ఇక ఏ లేకుండా ఓన్లీ కథ మీదనే ఫోకస్ పెట్టి ఆయన ఇంత భారీ సైన్మా తీస్తే మస్తు ఉంటుంది కదా అని ఇక గట్లాంటి సైన్మా రెడీ చేసి ఇక అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజే ఫ్యాన్స్ అందరూ ఖుషి అవుతారు కదా అని అందరూ అనుకుంటున్నారు. మీరు గిట్లా త్రివిక్రమ్ సార్ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇక త్రివిక్రమ్ సార్ నుంచి ఎట్లాంటి కథ రావాలనుకుంటున్నారో అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్టనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.